శివోహం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శివ సువర్ణ ఛానల్ లేటెస్ట్ న్యూస్కు స్వాగతం. నేను మీ గాంధీ. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలకు రేషన్ కార్డే మెయిన్. రేషన్ కార్డు లేనట్లయితే 6 హామీల పథకాలతో పాటు ఇంకా ప్రభుత్వం అమలు చేసే చాలా పథకాలకు అర్హత లేనట్లే. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆరోగ్యశ్రీ పరిమితి పెంచినా రేషన్ కార్డు లేనట్లయితే వారు అర్హులు కాదు. అయితే రేషన్ కార్డు ఉన్నవారంతా నిజంగా అర్హులేనా? పేదలకు అందాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ సంపన్నులు కూడా పొందుతున్నారా? దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారందరి దగ్గర రేషన్ కార్డ్స్ ఉన్నాయా? ప్రతి పేదవాడు రేషన్ కార్డు వల్ల ఉచిత బియ్యం, ఇంకా ప్రభుత్వం ఇచ్చే అనేక రకాల బెనిఫిట్స్ పొందుతున్నాడా? రేషన్ కార్డులో ఉన్న వారిలో ఎంతమంది ఇప్పుడు ఇంకా బతికి ఉన్నారు? ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారిలో ఎంతమంది రేషన్ కార్డ్స్ ఉన్నాయి? గతంలో పేదవారిగా ఉన్న వారిలో ఇప్పుడు ఎంతమంది ధనికులుగా మారారు? గతంలో జారీ చేసిన రేషన్ కార్డ్స్లో వెల్ఫేర్ స్కీమ్ పొందటానికి అర్హత ఉన్న కుటుంబాలెన్ని? నిజంగా నివాసం ఉంటున్నది ఎంతమంది? రేషన్ కార్డ్స్ ఉన్న వారిలో ఎంతమంది వద్ద 4 వీలర్స్ ఉన్నాయి, అంటే కార్లు ఉన్నాయి? వీటన్నిటికీ సమాధానం వెతికే పనిలో ప్రభుత్వ అధికారులు దృష్టి సారించారు. మరిన్ని వివరాలను తెలుసుకునే ముందు దయచేసి వీడియోను లైక్ చేయండి, ఇంకా మా శివ సువర్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమూల్యమైన ప్రజాధనం వృధా కాకుండా ప్రతి పైసా అర్హులైన లబ్ధిదారులకు చేరేలా ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలను రూపొందిస్తుంది. ప్రజాధనం పక్కదారి పట్టకుండా గతంలో వచ్చిన అభయహస్తం అప్లికేషన్స్ ఆధారంగా పేదల్లో చాలామంది దగ్గర వైట్ రేషన్ కార్డ్స్ లేవనే విషయం స్పష్టమైంది. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల ద్వారా కూడా ఈ విషయం స్పష్టమవుతుంది. అందుకే ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డు జారీ చేయాలని ఆలోచిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. ఆధార్ కార్డులో ఫీడ్ అయిన వివరాల ప్రకారం అధికారులు వీటిని పరిశీలిస్తారు. ఆధార్ కార్డుకు మీరే పాన్ కార్డు అనుసంధానం చేశారు, గుర్తుందా? ఇప్పుడు ఆ వివరాల ప్రకారం పన్ను చెల్లించే వారందరినీ గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు 4 వీలర్స్ అంటే కార్ రిజిస్ట్రేషన్ సమయంలో మీరిచ్చిన ఆధార్ కార్డు ప్రకారం ఎంతమంది దగ్గర 4 వీలర్స్ ఉన్నాయో తెలుస్తుంది. 4 వీలర్స్ అంటే మీరు కార్స్ అని గమనించాలి. ట్యాక్సీ నడుపుకునే వారిని మినహాయించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. జీఎస్టీ నెంబర్తో వ్యాపారవేత్తలను, పాస్బుక్ ఆధారంగా భూస్వాములను అధికారులు గుర్తిస్తున్నారు. ఇలాంటి వారందరినీ గుర్తించేందుకు వ్యవసాయ, రెవెన్యూ, సివిల్ సప్లై శాఖల సహకారంతో యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. దుబారా తగ్గించేందుకు మరణించిన వారి పేరు రేషన్ కార్డులో ఎప్పటికప్పుడు సరిచేయని కారణంగా రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి సైతం రేషన్ కార్డ్స్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ కారణంగా దాదాపు 25,000 టన్నుల బియ్యం పక్కదారి పడుతుంది. ఇంకా సొంత ఇల్లు, ఆదాయ పరిమితి, సాగు భూమి, ఈ వివరాలను కూడా పరిగణలోనికి తీసుకోవలసి ఉంది. అర్హత లేని వారు కూడా తప్పుడు వివరాలతో తెల్ల రేషన్ కార్డ్స్ను పొందుతున్నారని పక్కా సమాచారంతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఇలాంటి కార్డ్స్ని ఏరి పారేయాలని సర్కారు భావిస్తుంది. అభయహస్తం దరఖాస్తులకు కొత్త రేషన్ కార్డ్స్. అర్హత లేని కార్డ్స్ని తొలగించడంతో పాటు ప్రజాపాలనా కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి కొత్తవి జారీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగనుంది. కార్, బంగ్లా ఉన్నవారితో పాటు ట్యాక్స్ పేయర్లకు రేషన్ కార్డు ఇవ్వరాదని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని మాత్రమే అర్హులుగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీల్డ్ వెరిఫికేషన్లో తప్పిదాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు లబ్ధిదారులను నిర్ణయిస్తారు. తప్పుడు సమాచారం ఉన్నట్లయితే కార్డు మంజూరు చేయబడదు. 6 గ్యారంటీలైన మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్ళు, ఇంకా తదితర పథకాలకు లబ్ధి చేకూర్చే ముందు బోగస్ కార్డుల ప్రక్షాళన ప్రభుత్వానికి అనివార్యమవుతుంది. ఇవి తెలంగాణ రేషన్ కార్డ్స్కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇలాంటి విలువైన సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందించడానికి మేము, మా టీం ఎంతో కృషి చేస్తున్నాం. మా వివరణ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి మా శివ సువర్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మా మనవి. ఇంకా ఈ విలువైన సమాచారాన్ని మీ బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయమని మా మనవి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను మీ గాంధీ. శివోహం. స్వస్తి. జై హింద్.